హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారే. ఊరిని కాపాడే అమ్మవారు కొన్నిసార్లు ఉగ్ర రూపం దాల్చాల్సి వస్తుంది. అలాంటి సమయాలలో ఆవిడను ఎవరైనా సరే కళ్ళతో చూస్తే మాత్రం వాళ్ళ పని అక్కడికక్కడ అయిపోతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి ఒక స్టోరీనే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఆ ఊళ్ళో అమావాస్య రాత్రి అంటే మామూలు రాత్రి కాదు. సాయంత్రం చీకటి పడడం మొదలైందంటే చాలు ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయేది. పగలంతా పొలాల్లో పనిచేసుకునే మనుషులు, వీధుల్లో ఆడుకునే పిల్లలు, ఇళ్ల ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే పెద్దవాళ్ళు కూడా చీకటి పడకముందే ఇళ్లలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆ ఊరిలో తరతరాలుగా ఒక నమ్మకం ఉండేది. అమావాస్య రాత్రుల్లో దెయ్యాలు, పిశాచులు, చెడు శక్తులు ఎక్కువగా తిరుగుతాయని, అలాంటి రాత్రుల్లో మనుషులు బయట తిరగడం అస్సలు మంచిది కాదని పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తుండేవాళ్ళు. కానీ ఆ ఊరు వాళ్లకు ఆ భయాన్ని ఎదుర్కొనే ఒక నమ్మకం కూడా ఉండేది. ఊరి చివరిలో ఉన్న పాత నూకాలమ్మ గుడిలో కొలువయ్యున్న అమ్మవారు అమావాస్య రాత్రుల్లో ఊరు చుట్టూ కూడా సంచరిస్తూ తిరిగే చెడు శక్తులను తరిమేస్తారని వాళ్ళ యొక్క నమ్మకం. అమావాస్య రాత్రి దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయి బిడ్డ. అందుకే నూకాలమ్మ కూడా ఆ రాత్రే బయటకు వస్తుంది. మన ఊరి మీద అమ్మవారి కన్ను ఉన్నంత వరకు ఏ దెయ్యం కూడా మనకు హాని చేసే ధైర్యం అస్సలు చేయదు అని పెద్దవాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సాయంత్రం పూట ఇంటి ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్న కొంతమంది ముసలివాళ్ళు అప్పుడు కూడా ఆ రోజు అదే విషయం గురించి మాట్లాడుకుంటూ, మా చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది. అమావాస్య రాత్రి అయితే మా అమ్మ బయటికి పంపేది కాదు. దూరంగా ఎక్కడైనా సరే గజ్జల శబ్దం వినిపించినా తలుపు మూసుకొని అమ్మవారి పేరు చెప్పుకొని అలానే పడుకునేవాళ్ళం. అప్పట్లో ఈ చుట్టుపక్కల ఇంత ఇల్లు కూడా లేవు. రాత్రి అయితే ఊరంతా కటిక చీకటే. ఎన్నోసార్లు నూకాలమ్మ గజ్జల శబ్దం విన్నా అని చెప్పేవాళ్ళు. ఇంకొక పెద్ద అయిన వెంటనే అది మామూలు గజ్జం శబ్దం కాదురా, మొదట చాలా దూరంగా వినిపిస్తుంది, తర్వాత నెమ్మదిగా దగ్గరికి వస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు కనిపించదు. ఆ శబ్దం వినిపించిందంటే అమ్మవారు ఊరి చుట్టూ తిరుగుతున్నట్టే అని చెప్పేవాడు. వాళ్ళ మాటలన్నీ పక్కన కూర్చొని వింటున్న కార్తిక్ మాత్రం లోపల నవ్వుకునేవాడు. పట్టణంలో పెరిగిన అతనికి ఇలాంటి విషయాల మీద అస్సలు నమ్మకం లేదు. దెయ్యాలు, పిశాచులు, అమ్మవారు రాత్రులు సంచరించడం ఇవన్నీ పెద్దవాళ్ళు పిల్లలను భయపెట్టడానికి చెప్పే పాత కథలే అనుకునేవాడు. చివరికి వాళ్ళలో ఒకరు ఇలా అన్నారు, నువ్వు పట్టణం నుంచి వచ్చావని మా మాటలు తేలిగ్గా తీసుకోకు బాబు. కొన్ని విషయాలు మన కళ్ళకు కనిపించవు, కానీ వాటి ఉనికి తెలుస్తుంది అని చెప్పిన కార్తిక్ నవ్వుతూ, అయితే ఇవాళ రాత్రి నేను కిటికీ తీసి బయటికి చూస్తాను. నిజంగా నూకాలమ్మ గజ్జల శబ్దం వస్తుందో లేదో నేనే చూస్తాను అని అన్నాడు. అతని మాట విని పెద్దవాళ్ళు నవ్వలేదు. ఒక వృద్ధురాలు మాత్రం కాస్త భయంగా అతని వైపు చూసి, అలా అనుకు బిడ్డ, నమ్మకం లేకపోతే పర్లేదు, కానీ అమ్మవారిని పరీక్షించుకో అని మెల్లగా చెప్పింది. కార్తిక్ మాత్రం దాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా చిన్నగా నవ్వేశాడు. ఆ రోజు రాత్రి అందరూ త్వరగానే భోజనం చేసి పడుకున్నారు. ఇంటి ముందు గడప దగ్గర చిన్న నూనె దీపం వెలిగించి నూకాలమ్మ పేరు చెప్పుకొని అందరూ కూడా తలుపులు మూసుకున్నారు. ఊరంతా ఒక్కొక్క ఇల్లు చీకటిలో మునిగిపోయింది. ఎక్కడో దూరంగా ఒక కుక్క మురిగిన శబ్దం, అప్పుడప్పుడు చెట్ల ఆకులు గాలికి కదిలే శబ్దం తప్ప ఎటువంటి అలికిడి కూడా లేదు. కార్తిక్ మాత్రం అస్సలు నిద్రపోలేదు. ఫోన్ చూస్తూ కొంతసేపు మంచం మీద అటు ఇటు తిరిగాడు. చివరికి రాత్రి 12 దాటిన తర్వాత గదిలో చాలా ఒక్కగా అనిపించింది. ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఎవరిని లేపకుండా నెమ్మదిగా మంచం మీద నుంచి పైకి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. పాత కిటికీ గడియను మెల్లగా తీసి తెరిచాడు. కిటికీ తెరుచుకునేటప్పుడు వచ్చిన ఆ చిన్న శబ్దానికి ఒకసారి వెనక్కి తిరిగి చూసినా ఎవరూ లేవలేదు. అతను మళ్ళీ కిటికీ దగ్గరికి వచ్చి బయటకు చూశాడు. బయట మాత్రం అంతా చీకటి. ఇంటి ముందు ఉన్న చెట్టు నల్లటి ఆకారంలా కనిపిస్తోంది. దాని వెనుక ఉన్న దారి కూడా చీకట్లో కలిసిపోయింది.
ఆకాశంలో చంద్రుడు లేడు. అమావాస్య చీకటి ఊరంతా కమ్మేసింది. చల్లటి గాలి కిటికీలో నుంచి లోపలికి రావడంతో కార్తిక్ కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఇదేనా వీళ్ళంతా భయపడే అమావాస్య రాత్రి అని తనలో తానే అనుకుంటూ బయటకు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు చాలా దూరంలో ఏదో శబ్దం వినిపించింది. మొదట అది ఏంటో అతనికి అర్థం కాలేదు. చెవులు రెక్కించి విన్నాడు. మళ్ళీ అదే శబ్దం వచ్చింది. కార్తిక్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అది అచ్చం గజ్జెల శబ్దంలా ఉంది. చాలా దూరం నుంచి ఎవరో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక్కో అడుగుకి గజ్జెలు మోగుతున్నాయి. అతను కిటికీ నుంచి బయటకు ఇంకాస్త ముందుకు వాలి చూశాడు. కానీ చీకట్లో ఏమీ కనిపించలేదు. కానీ ఆ శబ్దం మళ్ళీ వచ్చింది. కార్తిక్ వెంటనే సాయంత్రం పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆ మాట గుర్తొచ్చింది. అమావాస్య రాత్రి గజ్జెల శబ్దం వినిపిస్తే అది నూకాలమ్మ సంచారం అని అతను వెంటనే తనకు తానే ఎవరో ఆడవాళ్ళు అయి ఉంటారు, లేకపోతే ఏదో జంతువుకి గంటలు కట్టుంటారు అని అనుకున్నాడు. కానీ ఆ శబ్దం విన్న కొద్దీ అతనిలో తెలియని భయం పెరుగుతోంది. ఎందుకంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. కాసేపు శబ్దం ఆగిపోయింది. కార్తిక్ ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా చూసావా ఏం లేదు అని తనలో తానే అనుకుంటుండగానే మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. ఈసారి కొంచెం దగ్గరగా కల్ కల్ కల్. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కిటికీ బయట చీకటిని చూస్తూ ఆ శబ్దం వస్తున్న దిశను గుర్తించడానికి ప్రయత్నించాడు. ఎక్కడా కూడా మనిషి కనిపించలేదు, ఎక్కడ కదలిక కనిపించలేదు. కానీ గజ్జెల శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. అతను ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్ చేసి బయటకు ఆ టార్చ్ లైట్ వెలుగును వేశాడు. చెట్టు, మట్టిదారి, ఇంటి ముందు ఖాళీ ప్రదేశం అంతా కనిపించింది. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కార్తిక్ టార్చ్ను ఇంకాస్త దూరంగా తిప్పాడు. అక్కడ కూడా ఏమీ లేదు. అదే సమయంలో ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం. కార్తిక్ కాసేపు కదలకుండా నిలబడ్డాడు. తనకు తెలియకుండానే అతని చేతులు వణికిపోతూ ఉన్నాయి. కిటికీని మూసేయాలని అనిపించింది. కానీ ఏదో తెలియని ఆసక్తి అతన్ని అక్కడే నిలబెట్టింది. ఎక్కడుందో ఎవరో ఒకసారి చూడాలి అనే ఆలోచనతో మళ్ళీ బయటకు జాగ్రత్తగా చూశాడు. చీకట్లో అతని కళ్ళకు ఏదో ఆకారం కనిపించినట్టయింది. చాలా దూరంగా చెట్టు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టుగా కార్తిక్ ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు. కళ్ళను చిన్నగా చేసి ఆ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆకారం కదులుతున్నట్టుగా అనిపించింది, లేక గాలి వల్ల చెట్టు కొమ్మలు కదులుతున్నాయో అర్థం కావట్లే. అతను కిటికీ దగ్గర నుంచి అస్సలు కదలకుండా గుండె దడతో భయంతో ఆ చీకటిలోనికే చూస్తూ ఉన్నాడు. అతనికి తెలియదు అక్కడ నిజంగా ఎవరు ఉన్నారో, లేక తన భయమే తన కళ్ళకు ఒక ఆకారాన్ని చూపిస్తోందో ఏం తెలీదు. కానీ ఆ క్షణంలో మాత్రం కార్తిక్కు ఒక విషయం స్పష్టంగా తెలిసిందే. ఈ రాత్రి తాను ఊహించినంత మామూలు రాత్రి కాదు. కిటికీ దగ్గర నిలబడి కార్తిక్ ఆ చీకట్లోనికి చూస్తూ ఉన్నాడు. సాయంత్రం వరకు పెద్దవాళ్ళు చెప్పిన మాటలని తనకు నవ్వుగానే అనిపించాయి. అమావాస్య రాత్రి నూకాలమ్మ ఊరి చుట్టూ తిరుగుతుందని, దెయ్యాలు బయట సంచరిస్తాయని, గజ్జల శబ్దం వినిపిస్తుందని చెప్పినప్పుడు కూడా ఇవన్నీ పాతకాలపు మూఢ నమ్మకాలే అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ గాఢమైన చీకటిలో ఎక్కడో కనిపిస్తున్న ఆ ఆకారం మాత్రం అతని గుండెల్లో తెలియని భయాన్ని నింపుతోంది. ఆ ఆకారం కదలడం లేదు. కాసేపు చెట్టు నీడ అనిపించింది. మళ్ళీ చూస్తే మనిషిలా కనిపించింది. కార్తిక్ తన కళ్ళను గట్టిగా రుద్ది మళ్ళీ చూశాడు. ఈసారి ఆ ఆకారం స్పష్టంగా కనిపించింది. అది ఒక స్త్రీ ఆకారం. పొడవాటి జుట్టు భుజాల మీద నుంచి కిందికి వేలాడుతోంది. పసుపు రంగులో ఉన్నట్టుగా కనిపించే చీర చీకటిలో కూడా కొద్దిగా మెరుస్తోంది. ఆమె నెమ్మదిగా ముందు కదులుతోంది. ఆమె అడుగులు నేలను తాకుతున్నాయో లేదో కూడా ఏం అర్థం కావడం లేదు. కానీ ఆమె ప్రతి అడుగు పడినప్పుడల్లా గజ్జెల శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. అంతే, కార్తిక్ గొంతు ఎండిపోయింది. అతని శరీరం మొత్తం వణకడం మొదలైంది. ఆ స్త్రీ దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమె చుట్టూ
ఏదో విచిత్రమైన వెలుగు కనిపించడం మొదలైంది. అది దీపం వెలుగులా కాదు, చంద్రకాంతిలా కాదు, చీకటి మధ్య నుంచి ఆమె చుట్టూ మాత్రమే ఒక మసక బారిన పసుపు వెలుగు పుట్టుకొస్తున్నట్టుగా ఉంది. ఆమె జుట్టు గాలికి ఎగురుతోంది, కానీ చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా అస్సలు కదలడం లేదు. కార్తిక్ కిటికీ గడియ పట్టుకొని అలాగే నిలబడ్డాడు. ఇప్పుడు అతనికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా రావడం లేదు. అతని కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్టుగా ఉన్నాయి. ఆమె ఇంకాస్త దగ్గరికి వచ్చింది. అప్పుడు కార్తిక్ ఆమె ముఖాన్ని మొదటిసారి చూశాడు. ఆ ముఖంలో భయంకరమైన రూపం లేదు, బదులుగా ఒక తల్లి తన పిల్లల్ని చూస్తున్నట్టుగా ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. నుదుటి మీద పెద్ద ఎర్రటి కుంకుమ బొట్టు, ముఖం మొత్తం పసుపు రంగు కాంతితో నిండిపోయి ఉంది. కానీ ఆ ప్రశాంతమైన ముఖాన్ని చూస్తున్నప్పటికీ కార్తిక్ కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ఎందుకో అతనికి అర్థం కాలేదు. భయం వల్ల మాత్రమే కాదు, ఆ రూపాన్ని చూస్తుంటే అతని గుండెల్లో ఏదో తెలియని బాధ, భక్తి, వణుకు అన్నీ ఒకటేసారి కలిసిపోయాయి. చిన్నప్పటి నుంచి తల్లి ఒడిలో ఉన్నప్పుడు కలిగే ఒక భద్రతా భావం అతనికి ఆ క్షణంలో గుర్తొచ్చింది. అదే సమయంలో తన ఎదుట నిలబడి ఉన్నది మనిషి కాదని అతని మనసు స్పష్టంగా చెబుతోంది. అతను కిటికీ నుంచి వెనక్కి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ కళ్ళను మాత్రం ఆమె నుంచి తిప్పలేకపోయాడు. నూకాలమ్మ ఊరి వీధిలో నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఆమె అడుగులు పడిన చోట గాలిలో పసుపు వాసన వ్యాపిస్తున్నట్టుగా కార్తిక్కు అనిపించింది. ఆమె చేతిలో ఒక చిన్న త్రిశూలం ఉంది, మరో చేతిలో పాతకాలపు గంట ఉంది. ప్రతి కొన్ని అడుగులకు ఆమె ఆ గంటను మెల్లగా కదిలిస్తే గల్లుమనే పెద్ద శబ్దం చీకటిని చీల్చుకుంటూ దూరం వరకు వెళ్తోంది. ఆ శబ్దం వినగానే దూరంగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతున్నాయి. చెట్ల మీద కూర్చున్న పక్షులు రెక్కలు కొట్టుకుంటున్నాయి. ఎక్కడో దూరంగా ఒక గుడ్లగూ బారుస్తోంది. కానీ నూకాలమ్మ దగ్గరికి వచ్చిన వెంటనే ఆ శబ్దాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. ఆమె ఊరిలోని ప్రతి ఇంటి వైపు చూస్తూ ముందుకు వెళ్తోంది. కార్తిక్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. తాను ఎందుకు ఏడుస్తున్నాడో అతనికే తెలియడం లేదు. ఆమెను చూసిన కొద్దీ భయం కూడా పెరుగుతోంది. అదే సమయంలో ఆమె మీద ఒక విచిత్రమైన నమ్మకం కూడా కలుగుతోంది. ఇదేనా వాళ్ళు నూకాలమ్మ అంటున్నదే అని అతని మనసులో ఆలోచన వచ్చింది. సాయంత్రం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు ఒక్కొక్కడిగా నిజమవుతున్నట్టు అనిపించాయి. అతను కిటికీకి ఇంకాస్త దగ్గరగా వెళ్ళి ఆమెను చూస్తూ ఉన్నాడు. అప్పుడే నూకాలమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె చూపు ఊరి మరోవైపున ఉన్న ఒక ఇంటి మీద పడింది. ఆ ఇంటి గడప ముందు వెలిగించిన దీపం ఒక్కసారిగా గాలి లేకుండానే మసగబారిపోయింది. కార్తిక్ కూడా అది కనిపించింది. నూకాలమ్మ ముఖంలోని ప్రశాంతత ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తల్లి తన పిల్లలకు ప్రమాదం వస్తున్నప్పుడు ఒక్కసారిగా అప్రమత్తమయ్యేలా ఆమె ముఖంలో కఠినత్వం వచ్చింది. ఆమె ఆ ఇంటి వైపు చూస్తూ నిలబడింది. ఆ తర్వాత చాలా నెమ్మదిగా తల తిప్పి చీకటిలోని ఒక మూలను చూసింది. కార్తిక్ కూడా ఆమె వైపు వెళ్ళిన దిశగా చూశాడు. అక్కడ మొదట ఏమీ కనిపించలేదు, కానీ కొన్ని క్షణాల తర్వాత ఆ చీకటిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. అప్పుడే ఏదో దట్టమైన నల్లటి పొగల ఒక నీడ నేల మీద నుంచి పైకి లేచింది. అది మెల్లగా మనిషి ఆకారాన్ని తీసుకుంది. దానికి ముఖం లేదు. అది చాలా వికృతంగా కనిపిస్తోంది. అది నెమ్మదిగా ఆ ఇంటి వైపు కదులుతోంది. కార్తిక్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆ ఇంట్లో ఎవరో నిద్రపోతున్నారు, కానీ వాళ్ళకు బయట ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. ఆ నల్లటి దుష్టశక్తి గడప దగ్గరికి చేరుకుంది. గడప మీద ఉన్న పసుపు కుంకుమను చూసి కాసేపు ఆగింది. తర్వాత తన చేతిని ముందుకు చాపింది. ఆ క్షణంలో నూకాలమ్మ ఒక్కసారిగా భయంకరమైన గర్జన లాంటి ఒక పెద్ద అరుపు చేసింది. ఆ అరుపు సాధారణ మనిషి గొంతులో నుంచి వచ్చిన శబ్దమైతే కాదు. అది వినగానే ఊరంతా కంపించిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. నిద్రలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఇంట్లో ఉన్న మనుషులు గాఢ నిద్రలో ఉన్న వాళ్ళ శరీరాలు కదిలిపోయినట్టు అనిపించాయి. కార్తిక్ చెవులు మూసుకోవాలనుకున్నా చేతులు కదలట్లేదు. నూకాలమ్మ
ఒక్కసారిగా ఆ ఇంటి వైపు పరిగెత్తింది. ఆమె నడక కాదు, గాలిలాగా దూసుకొని వెళ్ళింది. క్షణం క్రితం దూరంగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఆ దుష్టశక్తి దగ్గరికి చేరుకుంది. ఆమె చేతిలోని గంట గట్టిగా మోగింది. ఆ శబ్దానికి ఆ నల్లటి శక్తి వెనక్కి ఎగిరినట్టయింది. అది భయంకరమైన శబ్దం చేస్తూ నూకాలమ్మ మీదకు దూసుకొచ్చేసింది. కార్తిక్ కిటికీ దగ్గర నుంచి చూస్తూ వణికిపోయాడు. తన జీవితంలో ఎప్పుడూ చూడని దృశ్యం అది. నూకాలమ్మ తన త్రిశూలాన్ని ముందుకు చాపి ఆ దుష్టశక్తిని అడ్డుకుంది. రెండు శక్తులు ఢీకొన్న ఆ క్షణంలో చుట్టూ ఉన్న చెట్లన్నీ ఒక్కసారిగా బలమైన గాలికి ఊగిపోయాయి. ఇంటి ముందు వెలిగించిన దీపం పెద్ద మంటగా ఎగిసింది. నల్లటి నీడ నూకాలమ్మని చుట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆమె తన చేతిని ముందుకు చాపి ఆ శక్తిని నేరుగా పట్టుకుంది. కార్తిక్ కళ్ళకు కనిపించిన ఆ దృశ్యం అతని జీవితాంతం మర్చిపోలేనిది. ఆ దుష్టశక్తి మనిషి శరీరంలాగా లేదు. పట్టుకున్న వెంటనే అది పొగలా మారిపోయి ఆమె చేతి చుట్టూ తిరుగుతోంది. నూకాలమ్మ మాత్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు కనిపించిన తల్లి ప్రశాంతత పూర్తిగా పోయింది. తన ఊరి పిల్లలను కాపాడే తల్లి కోపం ఆమె రూపమంతా నింపేసింది. కానీ ఆ దుష్టశక్తిని చేతిలోనికి బిగించి పట్టుకొని ఒక్కసారిగా గాల్లోనికి లేపింది. ఆ నల్లటి శక్తి భయంకరంగా అరుస్తూ చేతులు కాళ్ళు ఊపింది. ఆ అరుపు విన్న కార్తిక్ గుండె ఆగిపోయినంత పనైంది. నూకాలమ్మ ఒక్కసారిగా తన శక్తితో దాన్ని చాలా దూరంగా విసిరికొట్టింది. ఆ దుష్టశక్తి నేలను తాకిన చోట మళ్ళీ ఎగిరిపోయింది. కాసేపు అది అక్కడే అల్లాడిపోయింది. మళ్ళీ లేచి నూకాలమ్మ మీదకి రావడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి నూకాలమ్మ మరింత వేగంగా ముందుకు వెళ్ళి ఆమె చేతిలోని త్రిశూలం నేలను తాకగానే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో చుట్టూ ఉన్న చీకటి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. నూకాలమ్మ తన చేతిని పైకెత్తి ఆ దుష్టశక్తి మీద గట్టిగా కొట్టింది. అంతే, అది నల్లటి పొగల చల్లా చెదురైపోయింది. కొంత భాగం చెట్ల వైపు పారిపోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆమె దాని వెంట వెళ్ళి మళ్ళీ చేతితో పట్టుకుంది. ఈసారి ఆమె ఆ శక్తిని నేల మీదకు గట్టిగా విసిరికొట్టింది. దాని నుంచి వచ్చిన భయంకరమైన అరుపుతో కార్తిక్ ఒక్కసారిగా కళ్ళను మూసుకున్నాడు. అతని శరీరం వణుకుతోంది. చెవుల్లో మాత్రం గంటల శబ్దం, గాలి శబ్దం, ఆ దుష్టశక్తి యొక్క అరుపులు అన్నీ కలిసిపోయాయి. కొద్దిసేపటి తర్వాత అతను నెమ్మదిగా కళ్ళను తెరిచాడు. నూకాలమ్మ అక్కడే నిలబడి ఉంది. ఆమె చుట్టూ పసుపు రంగు కాంతి మరింత ప్రకాశిస్తోంది. ఆ దుష్టశక్తి మాత్రం అస్సలు కనిపించలేదు. కార్తిక్ ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. భయం, భక్తి, ఆశ్చర్యం అన్నీ ఒకటేసారి అతని మనసును ముంచెత్తాయి. సాయంత్రం వరకు ఇవన్నీ అబద్ధాలు అని నవ్విన తానే ఇప్పుడు తన కళ్ళ ముందు ఒక అమ్మవారి శక్తిని కళ్ళారా చూశాడు. అతని కిటికీ గడియను పట్టుకొని నిలబడాలని ప్రయత్నం చేశాడు. కానీ అతని చేతులకు బలం లేకుండా పోయింది. నూకాలమ్మ అప్పుడే ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. ఆమె చూపు నేరుగా కార్తిక్ కళ్ళల్లో పడింది. ఆ క్షణంలో అతను తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయాడు. చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, భయపెట్టే రూపం లేదు. కానీ ఆ కళ్ళల్లో ఉన్న శక్తిని మాత్రం అతను అస్సలు తట్టుకోలేకపోయాడు. తన గుండె మీద ఏదో భారీ బరువు పడినట్టుగా అనిపించింది. అతని కళ్ళ ముందు చీకటి కమ్ముతోంది. కిటికీ దగ్గర నుంచి వెనక్కి జారిపోయాడు. చివరిసారి అతనికి కనిపించింది నూకాలమ్మ తన చేతిలోని గంటను మెల్లగా కదుపుతూ ఊరి మరోవైపు నడుస్తున్న దృశ్యం మాత్రమే. ఆ తర్వాత అతని స్పృహ పూర్తిగా పోయింది. తెల్లవారుజామున కార్తిక్ తల్లి అతని మంచం పక్కన నేల మీద పడిపోయి ఉండడాన్ని చూసి భయంతో ఇంట్లో అందరినీ లేపింది. అతని ముఖం తెల్లగా మారిపోయింది. కళ్ళను తెరవడానికి ప్రయత్నించినా తెరవలేకపోతున్నాడు. శరీరం మొత్తం నీరసంగా ఉంది. రాత్రి ఏం జరిగిందో అతను చెప్పలేకపోయాడు. అతన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడి దగ్గరికి తీసుకుని పోయారు. పెద్దగా ఏమీ కాలేదని, భయంతో స్పృహ తప్పి ఉండొచ్చని వాళ్ళైతే చెప్పారు. కానీ కార్తిక్ పరిస్థితి మాత్రం రోజు రోజుకి నీరసంగా మారింది. మొదటి రోజు
మంచం మీద నుంచి అస్సలు లేవలేకపోయాడు. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మూడో రోజు అతని శరీరం బలం పూర్తిగా తగ్గిపోయింది. తినడానికి కూడా ఆసక్తి లేదు. 3 రోజుల పాటు అతను మంచం మీద నుంచి లేవలేకపోయాడు. మధ్య మధ్యలో నిద్రలో గంట గజ్జల శబ్దం అని మాత్రమే మెల్లగా మాట్లాడేవాడు. ఇంట్లో వాళ్ళు భయపడి నూకాలమ్మ గుడికి వెళ్ళి పూజ చేయించారు. 7వ రోజు ఉదయం అతని పరిస్థితి కొంచెం మెరుగుపడింది. అదే రోజు ఊరి పూజారి అతన్ని చూడ్డానికి ఇంటికి వచ్చారు. కార్తిక్ మంచం మీద కూర్చోబెట్టుకొని పూజారి అతని నుదుటిపై నూకాలమ్మ కుంకుమతో బొట్టు పెట్టి కొద్దిసేపు అతని ముఖాన్ని గమనించాడు. తర్వాత చాలా ప్రశాంతంగా, నువ్వు ఆ రాత్రి అమ్మవారిని చూసావు కదూ, నీ అదృష్టం బాగుంది బాబు. నువ్వు చూసింది అమ్మవారి సాధారణమైన రూపం. తల్లిని ఉగ్ర రూపంలో, శక్తి రూపంలో అస్సలు చూడలేదు. ఆవిడ నీకు అలా కనిపించలేదు. అందుకే నీ ప్రాణానికి ఏమీ కాలేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అమ్మవారి శక్తి రూపాన్ని మనిషి కళ్ళతో చూడడం అంత సులభం కాదు. ఆమె అసలు శక్తి రూపం కనిపిస్తే మనిషి శరీరం ఆ శక్తిని తట్టుకోదు. నువ్వు చూసింది కూడా పూర్తిగా ఆ శక్తి రూపాన్ని కాదు. అందుకే 7 రోజులు నీరసంతో ఉన్నా, కానీ మళ్ళీ లేచి కూర్చున్నా అని చెప్పాడు. కార్తిక్ నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయాడు. పూజారి మాటల్లో భయపెట్టే ఉద్దేశం లేదు, కానీ అతను చెప్పిన ప్రతి మాట కార్తిక్ గుండెల్లోనికి దిగిపోయింది. చివరిగా పూజారి నూకాలమ్మ గుడివైపు చూసి, ఆ రాత్రి అమ్మవారు నిన్ను కూడా చూశారు. నువ్వు ఆమెను చూసావు. ఇక నుంచి ఆమెను వెతుక్కుంటూ చూడకో. తల్లిని భక్తితో మొక్కుకో, కానీ ఆమె సంచారాన్ని పరీక్షించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు తర్వాత కార్తిక్ పూర్తిగా మారిపోయాడు. అమావాస్య రాత్రి వచ్చిందంటే కిటికీ దగ్గరకు కూడా వెళ్ళేవాడు కాదు. గజ్జల శబ్దం దూరంగా ఎక్కడైనా వినిపించినా వెంటనే నూకాలమ్మ పేరు చెప్పుకొని తల వంచుకునేవాడు. అప్పటి వరకు పెద్దవాళ్ళు చెప్పిన కథలన్నీ నవ్వుగా అనిపించిన అతనికి ఇప్పుడు ఒక్కొక్క మాట వెనుక ఏదో అనుభవం దాగి ఉందని స్పష్టంగా అర్థమైంది. కొన్ని వారాల తర్వాత పట్టణానికి తిరిగి వెళ్ళిపోయిన ఆ రాత్రి అతని జ్ఞాపకం మాత్రం అతన్ని అస్సలు వదలలేదు. ముఖ్యంగా నూకాలమ్మ తన చేతితో ఆ దుష్టశక్తిని పట్టుకొని విసిరి కొట్టిన దృశ్యం, ఆ తర్వాత తన వైపు చూసిన ఆ తల్లి కళ్ళ దృశ్యం అతని మనసులో ఎప్పటికీ చెరిగిపోలేదు. అతను మళ్ళీ ఆ రూపాన్ని చూడాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. నూకాలమ్మను మాత్రం తన తల్లిలా భావించి ప్రతి అమావాస్య రోజు దూరంగా ఉన్న ఆమె పేరు చెప్పుకొని నమస్కరించుకునేవాడు. ఎందుకంటే ఒకప్పుడు తనకు నవ్వు తెప్పించిన ఆ నమ్మకం ఇప్పుడు అతని జీవితంలో అతిపెద్ద నిజంగా మారిపోయింది. ఆ రాత్రి అతను ఒక దెయ్యాన్ని మాత్రమే చూడలేదు. చీకటిలో తిరిగే చెడు శక్తుల మధ్య తన ఊరిని కాపాడుతూ తిరిగే ఒక తల్లి శక్తిని చూశాడు. కానీ ఆ తల్లిని మనిషి కళ్ళతో ఎంతవరకు చూడగలడో, ఆమె నిజమైన శక్తి ఎంతవరకు ఉందో అది మాత్రం కార్తిక్ ఎప్పటికీ తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోవాలని కూడా అస్సలు అనుకోలేదు. ఎందుకంటే పూజారి చివరిగా చెప్పిన ఒక్క మాట అతని మనసులో ఎప్పటికీ మిగిలిపోయింది. తల్లిని చూడ్డానికి భక్తి కావాలి, కానీ తల్లి శక్తిని చూడ్డానికి ఆ మనిషి కళ్ళకు శక్తి ఉండదు అని. చూశారు కదా, ఇది వాటి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.